రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చెన్నై మహాపట్టణ తెలుగు వారందరికీ ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. నేను మీ యొక్క దయాపాత్ర, తమిళనాడు బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ యొక్క ప్రెసిడెంట్గా ఉంటున్నా. ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని నా హృదయంలో అన్ని దినాలుగా నేను ఆలోచిస్తున్నా. గడిచిన ఆదివారము 22వ తారీఖు అనగా 22 ఫిబ్రవరి వైఎంసీఏ నందనములో జరిగిన మీటింగ్స్ విషయమై ప్రత్యేకంగా డాక్టర్ కేఏ పాల్ గారి యొక్క మీటింగ్స్ గురించి మీతో కొన్ని విషయాలను పంచుకోవాలని ఆశిస్తుంటూ ఉన్నా. గడిచిన నెల క్రితము చెన్నై మహాపట్టణములో ప్రపంచ శాంతి కొరకు ఒక సదస్సును ఏర్పాటు చేయబడ్డా. ఆ సమాధాన శాంతి సదస్సులో దేశాన్ని కొరకు, ప్రత్యేకంగా మన రాష్ట్రాన్ని కొరకు, మన చెన్నై మహాపట్టణం కొరకు అందరం ఏకీభవించి ప్రార్థిద్దాం అన్నటువంటి ఆ యొక్క ఉద్దేశముతో తెలుగులో ఉన్నటువంటి తెలుగు సమాజంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, కొయిర్ వారేమి, సంఘ కాపురులేమి, బిషప్లేమి, ప్రత్యేకంగా పాస్టర్స్ ఫెలోషిప్ లీడర్స్ ఏమి చాలా రకాలుగా కష్టపడ్డారు. చాలా దినాలు కష్టపడ్డారు. రాత్రనక, పగులనక, ఆకలనక, మరి ప్రత్యేకంగా చాలా కష్టపడ్డారు. కానీ జరిగింది మీకు అందరికీ బాగా తెలుసు. ప్రత్యేకంగా వీటి కొరకు మరి అయిన ఖర్చులంతా కూడా మరి డాక్టర్ కేఏ పాల్ గారి యొక్క టీం వారే స్వయాన అందరి ఖర్చులు పెట్టారు. ఎవరికి పైసలు అందజేసినది లేదు, ఎవరు పైసలు పొందుకున్నది కూడా లేదు. స్వయంగా వారే అంత ఖర్చు కూడా పెట్టారు. కానీ చివరికి ఏమయ్యేదంటే మన యొక్క చెన్నైలో ఉన్నటువంటి ప్రత్యేకంగా డాక్టర్ డిజిఎస్ పాల్ దినకరన్ గారి గురించి, దినకరన్ గారి గురించి, పాస్టర్ డి మోహన్ గారి గురించి, ఇంకా బిషప్ కేబి ఎడిసన్ గారి గురించి, అంత మాత్రమే కాదు ఇంకా పెద్ద పెద్ద నాయకులు, ప్రత్యేకంగా బిషప్ డాక్టర్ బి మోహన్ దాస్ ఏఐసిసి వారిని గురించి, మరి ప్రత్యేక ముఖ్యమంత్రిని గురించి, ఉప ముఖ్యమంత్రిని గురించి స్టేజ్ మీద ఆయన మాట్లాడడము చాలా బాధాకరము, వేదన. మరి వాటిని మాటలతో మనం వివరించలేము. ఏది ఏమైనానో మీరందరూ కష్టపడ్డారు, నేను కూడా కష్టపడ్డాము, మనందరూ కష్టపడ్డాం. ఈ కష్టానికి ఒకవేళ మనం ఈరోజు బాధపడుతున్నా గుర్తుంచుకోనని, పరలోకంలో దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. మనం ఏది ఆశించి ఆ కష్టపడ్డాం, మనకు ఆశకు, మన కృషికు, మన పడ్డ కష్టార్జనకి మన ప్రభువు పరలోకంలో దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తారు. కాబట్టి ఈ యొక్క విషయమై బాధపడకండి. ప్రత్యేకంగా మరి డీజెస్ గారి గురించి, అంత మాత్రమే కాదు మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి గురించి, ఉప ముఖ్యమంత్రి గారి గురించి ఆయన మాట్లాడడము తెలుగు క్రైస్తవ సమాజము పక్షాన, ప్రత్యేకంగా తమిళనాడు బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ తరపున, మీ అందరి తరపున వాటిని నేను ఎదుర్కొంటున్నాను. వాటిని నేను నిజంలోనే ఖండిస్తుంటున్నాను. అవి తప్పని నేను వారితో ముందుగా చెప్పాను. ఇప్పుడు కూడా ఈ వీడియో ద్వారా అవి తప్పని నేను భావిస్తుంటున్నా. అయినను మనమందరం కూడా ఏకదాటిలో ఉందాం, ఏక మనసులో ఉందాం, మనమందరము కలుద్దాం, ఇంకా దేవుని కార్యాలు బలముగా చేద్దాం. ఈ యొక్క మహాపట్టణంలో తెలుగువారమైన మనమందరం కలిసి దేవుని నామమును కనపరుద్దాం. ఈ యొక్క డాక్టర్ కేఏ పాల్ గారి యొక్క మీటింగ్స్ ద్వారా మనలో ఏదైనా చిన్న చిన్న భేదాలు, అభిప్రాయాలు మారుగా వేరే రకంగా ఉన్నా వాటన్నిటి పక్క పెట్టండి. వాటన్నిటి వారు వెళ్ళిపోయారు, వారు పని అయిపించుకుని వెళ్ళిపోయారు. మన భేదాలను, మన వ్యత్యాసాలను, మన బాధలను దూరం పెట్టి అందరం కలిసి పనిచేద్దాం. దేవుని నామాన్ని ప్రచురపరుద్దాం, దేవుని రాజ్యం కడదాం. ప్రభు తామే మనలందరూ కూడా దీవించి ఆశీర్వదించుడుగాక. అందరికి వందనాలు. ప్రభు మనలందరినీ దీవించుడుగాక. ఆమేన్.